గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ దిశగా మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ వేసిన పిటిషన్పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి దాసోజు, కుర్రా సత్యనారాయణ పేర్లను బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని సిఫారసు చేశారు. ఆ ప్రతిపాదనలను గవర్నర్ ఓకే చెప్పలేదు. దానిపై హైకోర్టులో పిటిషన్ వేశారు దాసోజు, కుర్రా సత్యనారాయణ. ఆ పిటిషన్ పెండింగ్లో ఉండగా గవర్నర్ తాజాగా కొత్త ఎమ్మెల్సీలకు గవర్నర్ ఓకే చెప్పడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. వారిద్దరూ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ దిశగా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజు, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 గవర్నర్ కోట శాసనసభ్యుల నియామకానికి సంబంధించినటువంటి పేర్లను ఖరారు చేస్తూ ఆమోదానికి గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది. అందులో ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా అమీరుల్లా ఖాన్ అని చెప్పేసి ఏఎస్ఎఫ్ ఎడిటర్ ఇద్దరిని కూడా సామాజిక సేవా కార్యక్రమాల కింద ఆ కోటా కింద గవర్నర్ ద్వారా ఇప్పించేటువంటి ఎమ్మెల్సీలకు సిఫారసు చేయడం జరిగింది. అయితే గవర్నర్ ఆమోదం చేసినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాసోజు శ్రావణ్, అదే కుర్రా సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీ నామినేట్ చేసి పంపితే వాళ్ళని తిరస్కరించడం జరిగింది. అయితే ఆ తిరస్కరణ గల కారణాలన్నీ కూడా దాదాపు కోదండరెడ్డి కూడా పనికొస్తాయి కదా, కోదండం కూడా పనికొస్తాయి. అటువంటిప్పుడు నాకెందుకు అనేటువంటి ఒక అంశాన్ని ఆయన తెర మీద తీసుకురావడం జరిగింది. కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఈ రోజు వాయిదా విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ చేసిన నేపథ్యంలో అక్కడ చాలా అంశాలు రావడం జరిగింది. ప్రభుత్వ సిఫార్సును గవర్నర్ తిరస్కరించినటువంటి అంశాలతో పాటు తమ కేసులకు సంబంధించినటువంటి అంశం తేలకుండా, తమ క్లారిటీ ఇవ్వకుండా ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి కోదండరాం కావచ్చు, లేకుంటే అమీరుల్లా ఖాన్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా ప్రమాణ స్వీకారం చేయించొద్దు అని చెప్పేసి వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టుని దీనికి కొనసాగిస్తూ వాళ్ళకి సానుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అప్పటి వరకు వీరిద్దరికి ప్రమాణ స్వీకారం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు అని చెప్పేసి కోర్టు కూడా బ్రేక్ అయ్యడం జరిగింది. ఇది ఫిబ్రవరి 8 వరకు వీళ్ళ విచారణ వాయిదా వేసినటువంటి పరిస్థితి. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ దిశగా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర న్యూస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? అయితే వాదోపవాదనల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పుకోవచ్చు హైకోర్టు. అయితే గవర్నర్ కోటాల్లో 2 ఎమ్మెల్సీలని నియమించాలి. అయితే గతంలో బీఆర్ఎస్ హయాంలో దాసోజు శ్రవణ్ కుమార్, బీసీ కోటలో దాసోజు శ్రవణ్ కుమార్, ఎస్టీ కోటలో కుర్రా సత్యనారాయణ, వీళ్ళిద్దరికీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం టైంలో ప్రతిపాదన పంపింది. గవర్నర్ నామినేటెడ్ కోటలో, అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేస్తుంది. అయితే ఆ తర్వాత పక్కకు పెట్టడం, ఆ తర్వాత ప్రభుత్వం మారటం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావటం, ఆ తర్వాత మళ్ళీ కోదండరాం కావచ్చు, దాంతోపాటు ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ కావచ్చు, వీళ్ళిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటే నిన్న ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అలాంటి ప్రమాణ స్వీకారం కంటే ముందు ఇవాళ హైకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫిబ్రవరి 8 వరకు వీళ్ళతోటి ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం చేయించడానికి వీల్లేదు. మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు, హైకోర్టు మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మీరు మళ్ళీ నిర్ణయం తీసుకోవద్దు, ఏ నిర్ణయం తీసుకోవద్దు అంటూ ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది. అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటే, నిన్న చేయాల్సి ఉంటే చేయలేకపోయారు. అయితే ఈ 2-3 రోజుల్లో చేసేటానికి అవకాశాలు ఉంటే, అయినప్పటికీ మళ్ళీ ఫిబ్రవరి 8వ తేదీ వరకు మీరు ఎలాంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేపట్టకూడదు. వీరితోటి ఎవరు కోదండరామ్ తోటి కావచ్చు, దాంతోపాటు సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్తో కావచ్చు. ఎందుకంటే ఇదంతా వివాదం అయిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా రాజకీయ నాయకులకు గవర్నర్ కోటాల్లో ఎమ్మెల్సీలు చేయడానికి వీల్లేదంటూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో చెప్పింది రాజభవన్ వర్గాలు కావచ్చు, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కావచ్చు. అయితే ఇప్పుడు కూడా మరి కోదండరామ్ కూడా టీజేఎస్ అధ్యక్షులుగా ఉన్నారు. దాంతో ఈయన కూడా రాజకీయ నాయకులే కదా అంటూ కేటీఆర్ కూడా కామెంట్ చేశారు. దాంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఈ విధంగా రకరకాలుగా రాజకీయ విమర్శలు, వాదోపవాదాలు
జరుగుతున్న సమయంలో హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం మరింత వాదోపవాదాలకు విమర్శలకు తావిచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే రాజకీయంగా చర్చించుకుంటూ రాజకీయంగా ఒక విధంగా మరొక చర్చకు తెరదీసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి హైకోర్టు నిర్ణయం అంటే ఫిబ్రవరి 8 వరకు కూడా వీళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేయించొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం 8 వరకు కొనసాగదు. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందంటే విధంగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. పవన్ అయితే రవిచంద్ర, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న అంటే ప్రజెంట్ అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి గవర్నర్ కి పొసకడం లేదనేది అప్పటి నుంచి వస్తున్న వాస్తా. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపాదించినటువంటి వారి ఎమ్మెల్సీలని ప్రతిపాదన ఓకే చెప్పకపోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఎమ్మెల్సీలకి ఓకే చెప్పడానికి దీని వెనక ఎలా చూడొచ్చు దీన్ని? ఇద్దరిని దాసోజు శ్రవణ్ కావచ్చు, దాంతోపాటు కుర్ర సత్యనారాయణ కావచ్చు, వీళ్ళిద్దరిని నామినేట్ చేయాలంటూ గవర్నర్ కోటాల్లో వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా చేయాలంటూ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం. అయితే ఇందులో వీళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు గవర్నర్ కోటాలో ఏదో ఒక రంగంలో నిష్ణాతులై ఉండాలి, దాంతోపాటు రాజకీయేతర వ్యక్తులు ఉండాలంటూ ఈ విధంగా గవర్నర్ రాజ్భవన్ నుంచి కావచ్చు, గవర్నర్ నుంచి వచ్చిన సమాధానం. ఆ తర్వాత ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు అమీర్ అలీ ఖాన్ కావచ్చు, కోదండరాం కావచ్చు, వీరిద్దరిని మళ్ళీ ప్రభుత్వం సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసుల్ని గవర్నర్ ఆమోదించింది. ఏకంగా వీళ్ళు ఎమ్మెల్సీలుగా నామినేషన్ చేయాల్సిన కార్యక్రమం కూడా ఉండే, అలాంటిది ఆ నామినేషన్ ఆపింది. అంటే ఈ విధంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ కోణంలో చూడాలి. గత ప్రభుత్వం అంటే కేసీఆర్ కి గవర్నర్ కి అప్పట్లో వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉందనటానికి వీళ్ళని పక్కకు పెట్టిందనటానికి కూడా నిదర్శనం చెప్పుకోవచ్చు. అప్పట్లో కేసీఆర్ కి గవర్నర్ తమిళసై సౌందరరాజన్కి వీరిద్దరి మధ్యలో గ్యాప్ ఉంది, అందుకే ఆమోదించలేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం మీద 2 సార్లు కలిసినప్పుడు కూడా ఇదే అంశమే చెప్పారు. గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలని మేము ప్రతిపాదించేట వాళ్ళని చేయండి మేడం అంటే ఈ విధంగా ఈయన సిఫారసు చేయటం, ఈయన ఆమెని అడగటం, దాంతో ఆ తర్వాత ఆమె వీరిద్దరికి కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ కావచ్చు, వీరిద్దరిని నామినేట్ చేస్తూ విధంగా గవర్నర్ కోటలో నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రమాణ స్వీకారం కూడా చేయించాల్సిందే ఎమ్మెల్సీ అంటే మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం కూడా చేయించాల్సిందే. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇవాళ 2 రోజుల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరో డేట్ ఇస్తామంటూ చెప్పారు. ఇవాళ హైకోర్టు ఇచ్చినట్టుగా మధ్యంతర ఉత్తర్వులతోటి ఈ సీన్ అంతా అంటే ఈ విషయం అంతా ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరుగుతుందని చెప్పవచ్చు. ఫిబ్రవరి 8లో మళ్ళీ హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించవద్దు అన్నట్టు అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది, తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 8 వరకు ఈ సంఘటన ఇదే విధంగా కొనసాగుతుంది. మళ్ళీ ఫిబ్రవరి 8న కూడా ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నట్టు ఆసక్తి ఉంది. కాకపోతే గవర్నర్ నిర్ణయమే ఫైనల్ అయ్యేటానికి అవకాశం ఉంది కాబట్టి గవర్నర్ తీసుకున్న నిర్ణయం వీళ్ళిద్దరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎమ్మెల్సీ అయ్యేటానికి అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. అయితే హైకోర్టు ఇవ్వాల్సినట్టుగా తీర్పు మేబీ జరగవచ్చు, ఆ విధంగా కూడా జరిగేటానికి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర.